రకంగా చెప్పాలి అంటే ఆయన అధికారం రావడానికి ఉన్నటువంటి ఒక కారణాల్లో ఇది కూడా ఒక కారణం. అందరూ కూడా ఏమో అవునేమో అని నమ్మేంత పరిస్థితి. కానీ మధ్యలో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుని ఎవరిని మాట్లాడనివ్వకుండా చేశారు. 5 ఏళ్ళు అయింది. ఇప్పటికీ ఆ కేసు అలాగే ఉంది. కానీ అప్పుడు ఎవరి మీద ఆరోపించారో వాళ్ళు కాకుండా చుట్టూ తిరిగి ముఖ్యమంత్రి గారి బంధువులు ఇంట్లో వాళ్ళ వ్యక్తులే చేశారు అంటూ కేసు ఈరోజు 5 ఏళ్ల తర్వాత వచ్చాగింది. గత ఎన్నికల్లో పరిస్థితికి ఈ ఎన్నికల్లో పరిస్థితికి ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు ఆయన చేసిన ఆరోపణలన్నీ అన్ని వేళ్ళు ఇప్పుడు ఆయన మీదకి వచ్చేసాయి. ఈ ఎన్నికల్లో మొత్తం ఆయన చుట్టూతోనే తిరుగుతోంది. మరి ఈ ఎన్నికల్లో ఆయన ఇప్పటికే కడప కర్నూలు బస్ యాత్రలు చేస్తున్నారు. ఆ బస్ యాత్రల్లో ఈ 5 ఏళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడా నోరు తెరిచి ఆయన వివేక హత్య కేసు గురించి మాట్లాడింది లేదు. సిబిఐ విచారణ చెల్లెళ్ళు డిమాండ్ చేస్తున్నా దానికి సంబంధించిన ప్రాసెస్ విషయంలో చొరవ తీసుకుంది లేదు. ఎక్కడా కూడా ఈ 5 ఏళ్ళు కేవలం బటన్ నొక్కా ప్రజలు అంటం తప్ప ఇంట్లో చెల్లెళ్ళు నెత్తి నోరు బాదుకుని మాకు న్యాయం చేయండి అని కోర్టుల చుట్టూ తిరుగుతున్నా కూడా ఎక్కడ నోరు కూడా మెదపని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తాజాగా మేమంతా సిద్ధమంటూ కడప కర్నూలు జిల్లాల్లో యాత్రలు చేస్తుంటే తొలిసారిగా ఆయన ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు అందరూ చూస్తారు కాబట్టి చెల్లెళ్ళు ఒక పక్కన చాలా సీరియస్గా చేసిన వాళ్ళెవరో చేయించిన వాళ్ళెవరో చంపిందెవరో చంపించడానికి ప్లాన్ చేసిందెవరో సిబిఐ చెప్తున్న ఆధారాలన్నీ కూడా క్లియర్ కట్గా ఉన్నప్పుడు అటువంటి వాళ్ళని వెంటేసుకుని వాళ్ళకే టికెట్లు ఇచ్చి ఏమీ ఎరగనట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడడంపై చాలా గట్టిగా నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయన మరి ఉక్కిరిబిక్కి అయ్యారో లేకపోతే ఏమో కానీ తొలిసారిగా ఆయన ఈ యాత్రల్లో నోరు తెరిచి మాట్లాడుతున్నారు. వివేకం బాబాయికి సంబంధించి చంపిందెవరో చంపేసిందెవరో ఆయనకి తెలుసు దేవుడికి తెలుసు అంటూ. ఓరి దేవుడా, అసలు దేవుడికి తెలుసా అంటూ ఈ కలియుగం అంటూ ఆయన మాట్లాడుతున్న మాటల్ని నోరు వెళ్ళబెట్టుకుని ముక్కును వేలేసుకుని ప్రజలంతా చూస్తున్నారు. నేనేదో ఇది కావాలని అక్కస్తో చెప్తుందో లేకపోతే కాదు, నిజంగానే ప్రజలు నోరెళ్ళు పెట్టుకుంటున్నారు. ఆయన యాత్రల్లో ప్రజల రియాక్షన్స్ చూస్తే అర్థమవుతుంది. ప్లీజ్ ప్లే ద వీడియో. చిన్నారను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారి వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. వివేకం చిన్నారను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారి వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. వివేకం చిన్నారను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారి వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. ముఖ్యమంత్రి గారు అంత గొంతు చించుకుని చంపిందెవరో చంపించిందెవరో మీకు తెలుసు దేవుడికి తెలుసు అసలు జిల్లా ప్రజలందరికీ తెలుసు అంటే అసలు సభలో ఆయన మాట్లాడుతున్న మాటని కార్యకర్తలు అసలు మన అధినేతనా ఇలా మాట్లాడుతోందని తలదించుకునే పరిస్థితి. అంటే నిజం వాళ్ళకు కూడా తెలుసు కానీ నోరు మెదపలేని స్థితిలో ఉన్నారా? ఆయన మాట్లాడుతున్నప్పుడల్లా కూడా ఏమిట్రా ఈ కర్మ అని తలదించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మీకు తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు అంటే నిజంగానే ఓరు దేవుడా మాకు అన్నీ తెలుసు కదా, ఈయనేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని నోరు మెదపలేకుండా తల దించుకుంటున్న పరిస్థితి ఈ సభల్లో యాత్రల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే అసలుకు హత్యకు కారణం కడప ఎంపీ సీట్ అని ఒక చెల్లెలు ఆరోపిస్తున్నారు. అసలు భాస్కర్ రెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి ఇందులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్లే చేశారు ఇదంతా, సూత్రధారులు పాత్రధారులు అన్నీ వాళ్లే చేయించిందని ఇంకొక చెల్లి ఆరోపిస్తోంది. అసలు A8 అవినాష్ రెడ్డి అని సిబిఐ నమోదు చేసింది. ఇన్ని జరుగుతోంది. అప్రూవర్ దస్తగిరి అయితే అసలు నన్ను చంపడానికి జగన్ అవినాష్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని చెప్పి పిటిషన్లు వేస్తున్న పరిస్థితి. ఇన్ని జరుగుతున్నా నేరుగా కళ్ళకన్నీ కనిపిస్తున్న కార్యకర్తలకి జిల్లా ప్రజలకి ఆయన యాత్రల్లో వెళ్తున్న మాటల తీరు చూసి తలదించుకునే పరిస్థితి కనిపిస్తున్నా దేవుడికే తెలుసు దేవుడికే తెలుసు అని అంటుంటే నిజంగా ఓరి దేవుడా, అసలు నవరస నటన సార్వభౌముడు కూడా ఈయన ముందు సరిపోరా, ఈ కలియుగ కథలేంటి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే
నిన్న తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో సునీత గారు కూడా మాట్లాడారు. అసలు అంతఃకరణ శుద్ధి అనేది ఉందా నీకు? అసలు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మీరు? అసలు న్యాయం చేయాలి, చిన్నాన్నంటే నాన్నతో సమానం, ఇట్లానా మీరు ప్రవర్తించేది అని చెప్పి సూటిగా అసలు నేరుగా ఎందుకు మీరు నిందితుల్ని కాపాడుతున్నారు? పక్కనే పెట్టుకుని వాళ్ళకి టికెట్లు ఇచ్చి దేవుడు ఇలా మాట్లాడటానికి మీకు సిగ్గని పెంచటం లేదా? అసలు అంతఃకరణ శుద్ధి మీకుందా? నిజం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు మీరు? లేదా ఎందుకు మీరు వాళ్ళని రక్షిస్తున్నారు? రేపు సిబిఐ విచారణ డిమాండ్ చేస్తే మీరందరి పేర్లు బయటకు వస్తాయనా అని ఆవిడ సూటిగా ప్రశ్నించేస్తాం. ఇంకొక పక్కన ఏ స్థాయిలో ఎన్నికల్లో ఇది ప్రచారాస్త్రంగా మారుతోంది అంటే, నిన్న కూడా మనం చూసాం శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రచారంలో భాగంగా ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రజల్లో చాలా నేరుగా గొడ్డలి వేటు వేసి నంగనాచి కబులు చేస్తున్నారంటూ అటాక్ చేసే ప్రయత్నం అక్కడ ప్రజలు కూడా చాలా ఆసక్తిగా గమనించున్నారు ఆ స్పీచ్ అన్నిటిని. మొత్తంగా చూస్తే 5 ఏళ్ల క్రిందట ఏ అంశం అయితే తనకి లబ్ధి చేకూరి అధికారంని అందించే ప్రయత్నం చేసిందో 5 ఏళ్ల తర్వాత అన్ని వేళ్ళు ముఖ్యమంత్రి గారు, ఆయన చుట్టాలు, బంధువులు, చెల్లెళ్ల రూపంలో ప్రశ్నలు, ప్రజలు, కార్యకర్తలు కూడా తలదించుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి బుకాయింపులను ఎలా చూడాలి? ఎందుకు దేవుడు అంటూ ఇంకా కబులు చెప్తున్నారు? అవి గట్స్ అనుకోవాలా, లేకపోతే ఏం జరిగినా అనవసరం, మనల్ని ఎవరంటారు, మనల్ని ఏం చేస్తారు అనే ఒక ధీమాన? మరి ఈసారి హూ కిల్డ్ బాబాయ్ అనే అంశం ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రం కాబోతుంది.